మనం రోజు వాడే సబ్బు నుంచి తినే చపాతీ వరకు ఇక మీదట అన్ని చౌకగా దొరకబోతున్నాయి. జీఎస్టీలో కీలక మార్పులు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం 4 స్లాబుల స్థానంలో 5%, 18% 2 స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. 12% మరియు 28% స్లాబులను రద్దు చేశారు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% ప్రత్యేక స్లాబుల ప్రతిపాదన. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ 0. తల నూనె, షాంపూలు, టూత్ పేస్ట్లు, సబ్బులు, వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులపై 18% మరియు 12% నుంచి 5%కు తగ్గింపు. రోటీ, పరోటాలపై పన్ను 0. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, గ్లూకోమీటర్లపై 18% నుంచి 5%కు తగ్గింపు. విద్యా సామాగ్రి, మ్యాపులు, పెన్సిళ్లు, నోట్బుక్లపై 12 మరియు 5% నుంచి 0%కు తగ్గించేశారు. ఈ జీఎస్టీ మార్పులలో భాగంగా 7 నుంచి 15% వరకు వస్తువుల ధరలు తగ్గవచ్చు. ఉదాహరణకు 100 రూపాయల సబ్బు ఇప్పుడు 90 నుంచి 93 రూపాయలకే దొరుకుతుంది. మరి మీరు ఏ వస్తువు ధర తగ్గాలని ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మన భూమి మీద మద్యం గురించి విన్నాం, కానీ విశ్వంలో కూడా ఆల్కహాల్ ఉందని మీకు తెలుసా? మన పాలపుంత గ్యాలక్సీలో సాజిటేరియస్ B2 అనే ఒక భారీ మేఘం ఉంది. ఇది భూమికి 10,000 కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా నక్షత్ర మండలం దగ్గర వ్యాపించి ఉంది. దీని పరిమాణం 150 కాంతి సంవత్సరాల వెడల్పు. ఇక్కడ ఏకంగా 400 క్వింటీలియన్ లీటర్ల ఆల్కహాల్ ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకు 1 లీటర్ చొప్పున తాగినా ఆ స్టాక్ మొత్తం పూర్తవడానికి 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇందులో ఎక్కువగా ఉన్నది మిథైల్ ఆల్కహాల్. ఇది తాగితే విషమే. కేవలం ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే మద్యం కోసం పనికొస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మేఘం నుంచి వచ్చే వాసన రాస్బెర్రీ ఫ్రూట్ లాంటి సువాసన ఉంటుంది. పైగా రమ్ వాసన పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అంతరిక్షం కూడా కొంచెం మత్తెక్కించేలా ఉందన్నమాట. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబోతున్నారు. 3 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 3,257 వైద్య సేవలు. ఇవన్నీ ఒకే స్కీమ్ లో పేద కుటుంబాలకి పూర్తి ఉచితం. ధనిక కుటుంబాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభించబోతుంది. ప్రభుత్వ పర్యవేక్షణను కూడా బాగా కఠినం చేయబోతుంది. ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా మరియు కఠిన చర్యలు ఉండబోతున్నాయి. అంతేకాదు రోగుల సమాచారం కూడా పూర్తిగా సేఫ్ గా ఉంచుతారు. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి ఏటా 640 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రతి ఒక్కరికి హెల్త్ సెక్యూరిటీ అందించడమే మా లక్ష్యం అంటున్న గవర్నమెంట్. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ పథకం నిజంగా పూర్తిగా అమలవుతుందా? మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.